తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కాళేశ్వరం విచారణ నోటీసులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఇచ్చిన పరిస్థితి. సరే, అవినీతి జరిగిన దాని మీదనే విచారణ వేసినారు. విచారణలో తేలిన అంశాలు ఏమిటంటే మాకు పైనుంచి ఆదేశాలు వచ్చినాయని ప్రతి ఒక్కరు అదే చెప్పారు. పైనుంచి ఆదేశాలు వచ్చినాయి అన్నప్పుడు వారికి కూడా ఇచ్చారు. ఇరిగేషన్ శాఖ మంత్రులకి అయితేనేమి, ముఖ్యమంత్రికి అయితేనేమి, అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్కి అయితేనేమి, ముగ్గురికి ఇచ్చినారు. ఈ అంశాలు వచ్చినాయి దర్యాప్తులో, కేసు విచారణలో, న్యాయ విచారణలో ఈ అంశాలు వచ్చినాయి. ఈ అంశాలకు మీ సమాధానం ఏం చెప్తారని అడుగుతారు. అది వాళ్ళు సమాధానం చెప్పాల్సిన విషయం. అంటే ఏం వెళ్తారా, వెళ్ళరా, వెళ్ళకపోతే తదుపరి చర్యలు ఏమిటి, వెళ్తే ఇటువంటి సమస్య అడగచ్చు. ప్రభుత్వం మీ ఫలానా వ్యక్తులు ఇట్టన్నారు, ఫలానా వ్యక్తులు ఇట్టన్నారు, దానికి మీ సమాధానం ఏమిటని అడుగుతారు. ఇట్ల రాజేందర్ కూడా ఇచ్చినారు. అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఇట్ల రాజేందర్. హరీష్ రావు ఏమో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న పరిస్థితి. ఇప్పటికి కూడా 109 మంది ఇంజనీర్లను విచారణ చేపట్టారు. ఇప్పుడు వీళ్ళ వంతు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఎట్లా సార్, దీంట్లో బీజేపీ కూడా మరక అంటే అవకాశం లేకపోలేదంటారా? బీజేపీకి ఏమిటి అంటే ఇట్ల రాజేందర్ బీజేపీలో ఉన్నారు కదా. అంటే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన ఏమంటారు, క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదో ముఖ్యమంత్రి చెప్పినారా అని చెప్తారు కదా. అంటే గతంలో మోడీ ఇక్కడికి వచ్చి ఏటీఎంగా మార్చారు. మామూలుగా రీజనల్ పార్టీ, బీఆర్ఎస్ అంటే రీజనల్ పార్టీ. రీజనల్ పార్టీలో మంత్రులకు స్వతంత్రం ఏముండదు, స్వతంత్ర నిర్ణయాలు ఉండవు. అది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏం ఆదేశాలు వస్తాయో అది పాటిస్తారు అంతే. అది దానికి ఆయన మీద ఒక రిలీజ్ చేసినారని వచ్చినా అది బీజేపీకి సంబంధం ఏముంది, మార్కెట్ అంటే బీజేపీ. నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, గతంలో ఎన్నికల ప్రచారంలో మోడీ వచ్చి కాళేశ్వరము చంద్రశేఖర్ రావు గారికి ఏటీఎంగా మారిందని చెప్పేసి మోడీ అన్నారు కదా. ఇప్పుడు అదే ఏటీఎంగా అని చెప్పిన వ్యక్తి ఎంపీ ఏమో బీజేపీలో ఉన్నారు. అంటే ఈ మరక అట్లా ఎట్లా ఉంటుంది, ఏటీఎంఏ అని ఉండొచ్చు. అది చెప్తుంది కదా, రీజనల్ పార్టీ. అందులో మంత్రికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేది ఉండదు. ఏం ఆదేశాలు వచ్చింటో ఆ నిర్ణయాలు అమలు చేసింటారు. దానికి అంత స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని స్వతంత్రంగా నిధులు విడుదల చేసింటే అది మంత్రికి అంటుకుంటుంది. అటువంటి వ్యక్తిని మీరెట్ట తీసుకున్నారని ఎవరైనా ప్రశ్నించవచ్చు. రీజనల్ పార్టీలో ఉండే మంత్రులకు అంత స్వతంత్రత ఉండదు. అవన్నీ ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే నడుస్తుంటాయి అంట. ఓకే, ఇప్పుడు ఈ కమిషన్ నోటీసులు అనేవి ఏదో తూత్తు మంత్రంగా ఇచ్చారనుకోవచ్చా, లేకపోతే శాస్త్రీయంగా కూడా ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా విచారణ చేపట్టాలి, అరెస్ట్ చేయాలి అన్న భావనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. నేను అరెస్ట్ అనేది వాటి జోలికి వెళ్ళను. కాకపోతే పైనుంచి ఆదేశాలు వచ్చినాయి అనేది ప్రతి ఒక్కరు చెప్పినారు కదా. ఎవరి మేరకు నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు అన్నప్పుడు చాలామంది పైనుంచి ఆదేశాల మేరకే నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అవి పైనుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది వాళ్ళని అడుగుతారు. మీరు చెప్పినారా, మీరు ఆదేశాలు ఇచ్చినారా, మీరు నిర్ణయాలు తీసుకున్నారా అని అడుగుతారు. దానికి వీళ్ళు సమాధానం పెట్టుంటుంది. వీళ్ళు అసలు హాజరవుతారా లేదా, హాజరవుతే వాళ్ళ సమాధానాలను బట్టి ఉంటుంది. ఓకే, నిజంగా 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీ కుంగిన నేపథ్యంలో అది కృంగిందా, లేకపోతే ప్రకృతి పరంగా జరిగిందా, లేకపోతే ఎవరైనా పేల్చారా, లేకపోతే ఎవరైనా బాంబు పేల్చారా, అసలు ఏంటి సార్? అసలు అది నాణ్యత లోపం వల్లనే కుంగింది కదా. అది రిపోర్ట్ కూడా వచ్చింది కదా. ఎందుకంటే జాతీయ జల సంస్థ నుంచి వచ్చిన అధికారులు నాణ్యత లేదనేదే ఇచ్చినారు కదా రిపోర్టు. నాణ్యత లేదన్నప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాందే కదా. అంటే 80,000 కోట్ల వ్యయము అది నిర్మాణానికి సంబంధించి. ఆ తర్వాత ఏమో దాన్ని కుదించి 1,00,000 కోట్లకు తీసుకొచ్చారు. దాన్ని పెంచి 1,00,000 కోట్లకు తీసుకొచ్చారు. ఈ విషయం మీద కూడా కమిషన్ ప్రశ్నలు లేవనెత్తే అంశం అని భావించారు. తప్పకుండా ఉంటుంది. ఎందుకు పెంచినారు, ఏమిటికి పెంచినారు అనేది వస్తుంది కదా. రాకుండా ఎట్టుంటాయి. ఓకే, వీటికి సంబంధించిన వారు రేపు హాజరవుతారా లేదా, హాజరవుతే ఎట్లాంటి క్రాస్ ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రశ్నలు వస్తాయా అనేది అది అప్పటి బట్టి విచారణ బట్టి ఉంటుంది. నిజంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసీఆర్కి నోటీసులు అందజేసిందని అనుకోవచ్చా? అట్టేముంది, అది కమిషన్ కదా, పినాకినీ ఘోష్ కమిషన్ వాళ్ళకు వచ్చిన ఆధారాలను బట్టి వాళ్ళు నోటీసులు ఇస్తారు. ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ శాఖ మంత్రులుగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇక్కడ విచారించినప్పుడు
పై ఆదేశాల మేరకు చేసినామని కొందరైతే చెప్పింది పత్రికల్లో కూడా వచ్చింది కదా. వచ్చినప్పుడు ఇవ్వకుండా ఎట్టుంటారు నోటీసులు. ఇచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ కంటగడితే ఎట్టవుతుంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది. అంటే కవిత ఏమన్నదంటే పినాకిని గోసు వేరు. ఆయన చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసిన వ్యక్తి. ఆయన పోయి ఏం ఆదేశాలు ఇస్తారు? అనేది కాంగ్రెస్ కమిషన్ కాంగ్రెస్ నోటీసులు ఇప్పుడు రాజకీయంగా మాట్లాడడానికి పదాలు ఎన్నైనా ఉంటాయి. పినాకిని ఘోష్ ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నాడు. అధికారులను విచారించినప్పుడు వచ్చిన సమాచారాన్ని ఆధారం చేసుకుని నోటీసులు ఇచ్చారు.